కందులు వండించాలి, కల్తీ కళ్ళు తాగాలి. ఇంతకంటే మా జీవితంలో ఏం లేదు. మా అక్కలందరికీ తెలుసు. కష్టపడి బాయికాడు నుంచి పొలం కాడ నుంచి ఇంటికి వస్తే కందిసేను కోసి సాయంత్రం పూట కల్తీ కళ్ళు 2 సీసాలు తాగితే కానీ మా నొప్పులు పోవు. ఎట్లా బాగుపడాలి మేము ఆలోచన చేసి, విద్యుత్తునే కాదు మాకు పరిశ్రమలు రావాలి. లగచర్లలో మేము భూసేకరణ చేస్తే కొంతమంది కుట్రలు చేసి అమాయకులైన రైతులను రెచ్చగొట్టి అధికారుల మీద దాడులు చేయించి ఈనాడు అన్యాయంగా రైతులు కేసులలో ఇరుక్కున్నారు. అందుకే వాళ్ళందరితో మాట్లాడినాం, వాళ్ళ ఆలోచనలు పంచుకున్నాం. వాళ్ళు అడిగినంత నష్టపరిహారం, వాళ్ళు అడిగినన్ని ఇండ్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినాం. ఇవాళ లగచర్ల, హకీంపేట, పోలేపల్లి ప్రాంతంలో 3 నుంచి 4,000 ఎకరాల భూమి రైతులు ముందుకొచ్చి ఇస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలను, పెట్టుబడులు అక్కడికి తీసుకొచ్చి ఎవరైనా పెట్టుబడి పెట్టాలి అనంటే ఆ పెట్టుబడికి రక్షణ, లాభం ఉండే విధంగా లగచర్ల పారిశ్రామిక వాడను మేము పనులు ప్రారంభించుకుంటున్నాం. మా నియోజకవర్గం ఒక్క పారిశ్రామిక కేంద్రంగా గొప్పగా రాణించే విధంగా ఎట్లయితే ఢిల్లీ పక్కన నోయిడా ఉందో, ఆ నోయిడా ఈ దేశానికి ఆదర్శమైన పరిశ్రమలకు వేదిక అయిందో, ఈనాడు తెలంగాణకు నోయిడాగా కొడంగల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్ది లగచర్ల పారిశ్రామిక వాడను అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చే విధంగా మా రైతులు, మా పిల్లల జీవితాలలో ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళకు విద్యనే కాదు మా పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రణాళికలు ఈరోజు చేపడుతున్నాం. ఇవి సరిపోదు. పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందాలంటే రైల్వే లైన్లు కావాలి. అందుకే వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ ఈనాడు వికారాబాదు, పరిగి, కొడంగల్, నారాయణపేట, మక్తల్ నుంచి కర్ణాటక రాష్ట్రానికి రైల్వేను తీసుకొచ్చి రైల్వే లైన్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదమే కాదు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులన్నీ ఇచ్చినాం. తొందరలోనే కొడంగల్లో రైల్వే కూత పెట్టబోతుంది. రైలు కూతను మా ప్రజలు వినబోతుండ్రు. 70 ఏళ్ల నుంచి రైలు ఎప్పుడొస్తుందా అని కళ్ళల్లో ఒత్తులేసుకొని చూసుకుంటున్నారు. రాబోయే కొన్ని నెలల్లోనే రైల్వే పనులు చేపట్టబోతున్నాం. మా దగ్గర సున్నపు రాసులు ఉన్నాయి, సున్నపు గనులు ఉన్నాయి, పరిశ్రమలేమో కర్ణాటకలో ఉన్నాయి, ఉద్యోగ ఉపాధి కర్ణాటక వాళ్ళకు వస్తుంది. అందుకే మా కొడంగల్ మండలంలో తొందరలోనే పెద్ద సిమెంట్ పరిశ్రమను పెట్టి వేలాది మంది ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటున్నాం. సిమెంట్ పరిశ్రమను ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో మేము ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఇవన్నీ కార్యక్రమాలు ఎలా సాధ్యమైనాయి? ఈనాడు కొడంగల్ శాసనసభ నియోజకవర్గం రాష్ట్రానికి ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా రావాలి. రాష్ట్రం మొత్తం ఎవరైనా అభివృద్ధి ఎలా జరగాలంటే కొడంగల్కి వచ్చి చూసే విధంగా ఈనాడు మేము చేసుకుంటున్నాం. అంటే లేకి ముఖ్యమంత్రి ఇక్కడ మస్తు మందిని చూసినాం. మనం కూడా ఎన్టీ రామారావు గారిని చూసినాం, చంద్రబాబు నాయుడు గారిని చూసినాం, రాజశేఖర రెడ్డి గారిని చూసినాం, రోషయ్య గారిని చూసినాం, కేసీఆర్ గారిని చూసినాం. ముఖ్యమంత్రి అంటే ఈ మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి ఉండే కానీ లెక్కలో లేడు ఆయన. పెద్ద ఆయన ఆఖరి కిరణం కాబట్టి లెక్క పెడతలేం. ఇక ఇంతమందిని చూసినాక మంచోళ్ళను ఈయనను చూస్తే వీళ్ళు ఎట్లా అనిపిస్తుందంటే ఇక నాకు ఎట్లా అనిపిస్తుందో అనిపిస్తుంది. కానీ ఊళ్ళల్లో ఎవరి ముంగట నన్ను గొట్టం పెడితే చాలు, ఒక తిట్లు కాదు, తెలుగు భాషల గిన్ని తిట్లుంటాయని కూడా తెలియదు, గన్ని తిట్లు తిడుతుండ్రు. నిజంగా చెప్తున్నా, ఇంకొకడు ఎవడన్నా రేషమున్నోడైతే ఈ పాటికి ఒక బకెట్లో నీళ్ళు తోడుకొని ఆయన దుంకి చచ్చిపోతుండే. రేవంత్ రెడ్డి కాబట్టి నడిచిపోతుంది. సిగ్గు, ఇజ్జతు, మానం ఏం లేవు. అరే నోరా మోరే. అది ఎలక్షన్ల ముందు ఏం చెప్పిండే ఆయన? మీ ఉరుకుర్రి 2 లక్షల రుణం తెచ్చుకోర్రి, నేను చెప్తానే ఉన్నా, వస్తూనే ఉన్నా, 9వ తారీఖు సంతకం అన్నాడు. మళ్ళీ ఇప్పటి వరకు 50,000 కోట్ల రుణమాఫీ అని ఇప్పటిదాకా రైతుల ఖాతాల్లో 12-13 వేల కోట్లు కూడా దాటలే వేసింది. కానీ అయిపోయిందని చెప్పి ఇలా ఉదరగొట్టే ఉపన్యాసాలు. రైతు బంధు కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా, నేను నన్ను ఓటేయండి గుద్దుండ్రి అన్నాడు. కేసీఆర్ 2 పంటలకు ఇస్తుండే, నేను 3 పంటలకు ఇస్తా అన్నాడు. వేసిండా రైతు బంధు? వస్తుందా? ఇలా సిగ్గు లేకుండా 2 సార్లు ఎగ్గొట్టి మొన్న అది కూడా మళ్ళీ అరకొరగానే వేసి 15,000 అని చెప్పి 12,000 ఇచ్చి దానికోసమట సంబరాలు చేసుకోండి, ఇక మొత్తం దేశమంతా ఉరికురికి సంబరాలు చేసుకోండి అని చెప్పి రైతు వేదికల కాడ సంబరాలు చేసుకోమని చెప్తా ఉన్నాడు. దాంతోపాటు ఎన్ని మాటలు! అత్తకు 4,000 ఇస్తా, అత్తకు 4,000, కోడలకు 2,500 వచ్చినాయి. అత్తకు 4,000, కోడలకు 2,500. ఇక సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. ఈసారి 100 గెలుస్తాడట, 100.
అందుకే నేను చెప్పిన వందనా నీ బొందనా అని చెప్పిన నేను. నిజంగా కూడా ఇప్పుడు మరి ఆయనకు నాకు ఇట్లా మాట్లాడేది ఇష్టం ఉండదు నిజానికి, కానీ ఆయనకు ఆయన భాషనే అర్థమవుతుంది. ఎవడన్నా ముఖ్యమంత్రి ప్రపంచంలో, మొత్తం ప్రపంచంలో ఎక్కడన్నా ఏం చేస్తారు, ఆయన కోసుక తింటారా అంటాడు ఎవడన్నా? అంటాడా అసలు ఎవడన్నా పుత్తున్నాడు? ఎవడన్నా ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతే నేను దొంగను చూసినట్టు చూస్తుండ్రు, చెప్పులు ఎత్తుకపోతాడేమో అని చెప్పి అపాయింట్మెంట్ ఇస్తలేరని చెప్పినోడు ఎవడు ఉన్నాడు ఇదివరకు? అందుకే నేను అన్నా, ఉత్తగానే అంటలేను, ఉత్తగానే ఆయన తిట్టాలనే నోటి తీటతో అంటలేను. ఎన్టీ రామారావుని చూసినాం, చంద్రబాబు నాయుడిని చూసినాం, రాజశేఖర రెడ్డిని చూసినాం, రోషయ్య గారిని చూసినాం, కేసీఆర్ గారిని చూసినాం, ఇవాళ ఈయన చూస్తాను. చూసినాక ఏమనిపిస్తుంది మరి? గిసొంటి మాటలు మాట్లాడేటోడు తెల్లారి లేస్తే పనికి మాలిన మాటలు, అది ఇప్పుతా నోరు ఇప్పుతే పాపం ఇవాళకెళ్ళి డ్రైనేజ్ కంపు తప్ప ఇంకోటి రాదు. గబ్బు మాటలు, గబ్బు వ్యవహారాలు. కేసీఆర్ గారు లాంటి నాయకుడిని పట్టుకొని ఆయన మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడొచ్చునా? తెలంగాణ తెచ్చిన వ్యక్తి ఇవాళని వాడు కూర్చున్నావంటేనే, ఆ కుర్చీలో కూర్చునే భాగ్యం నీకు వచ్చిందంటేనే దానికి కారణం కేసీఆర్ అన్న ఆయన అని నేను గుర్తు చేస్తా ఉన్నా. కేసీఆర్ లేకపోతే, టీఆర్ఎస్ఏ లేకపోతే, గులాబీ జెండానే ఎగరకపోతే తెలంగాణ వస్తుండేనా? అది తెలియదా రేవంత్ రెడ్డికి? ఇలా పని చేసిపోయినట్టే కదా హరీష్ అన్న కింద మన జీవన్ లెక్క ఆయన కూడా శిష్యుడుండే. హరీష్ అన్న మంత్రి అయిన రోజు డాన్సులు కూడా చేసిండు ఇక్కడనే. ఇవాళ ఆయన పెద్ద పోటుగాని లెక్క హరీష్ రావు నువ్వు ఇట్లా అట్లా అని నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. నేనేమంటున్నా అంటే అధికారం రాగానే ఎగిరెగిరి పడితే మేము కూడా ఉన్నాం 10 ఏళ్ళు మంత్రులుగా, కానీ ఎప్పుడు కిషన్ పనులు చేయలేదు కదా, గింత లేఖిగా మాట్లాడలే కదా, గింత దిక్కుమాలిన అడ్డమైన కేసులు పెట్టించుడు, కార్యకర్తలను కొట్టించుడు, ప్రతిపక్షం అంటేనే పోస్టు పెడితే పోలీసుడు ఫోన్ చేసుడు. మన నర్సింగ్ అని మన పిల్లగాడు ఏడునో అగో నర్సింగ్ ఒక్క పోస్టు పెడితే ఆ పిల్లగాని పోలీసులు తీసుకుపోయి పొట్టు కొట్టింది. అంటే గింత అరాచకమా? ఇందిరమ్మ రాజ్యం అంటే గిదేనా? ఎవరెవరో మాట్లాడుతున్నారు కేసీఆర్ మీద, ఇవాళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఆ రోజు మలిదశ ఉద్యమంలో డిసెంబర్ 9, 2009 తెలంగాణ వచ్చింది. ఆంధ్ర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజీనామా పెడితే మళ్ళీ ఇచ్చిన తెలంగాణ 27 తారీఖు వాపసు తీసుకున్నారు. ఆ రోజు జేఏసీ ఏర్పాటు చేసి తెలంగాణలో అందరూ రాజీనామా చేయాలంటే ఇదే రేవంత్ రెడ్డి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండి జిరాక్స్ కాగితం ఇచ్చిండు తప్ప స్పీకర్కు ఒరిజినల్ కాగితం ఇయ్యలేదు. రాజీనామా చేయమంటే ధైర్యం లేదు. రాజీనామా చేయకుండా వెన్ను చూపి పారిపోయిన నాయకుడు, ఒక్కనాడు జై తెలంగాణ అనే వ్యక్తి, అమరులకు ఒక్కనాడు శ్రద్ధాంజలి ఘటించని వ్యక్తి, ఇంకా ఆయన ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి. ఇంకొక నాయకుడున్నాడు ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు. ఆనాడు బీజేపీకి 2 ఎమ్మెల్యేలు, ఎండల లక్ష్మీనారాయణ గారు, కిషన్ రెడ్డి గారు. తెలంగాణ కోసం రాజీనామా చేయాలంటే కేసీఆర్ గారు మేమందరం రాజీనామా చేసినాం. బీజేపీకి వెళ్ళి రాజీనామా చేయమంటే పాపం ఎండల లక్ష్మీనారాయణ గారు రాజీనామా చేసిండు. ఇదే కిషన్ రెడ్డి గారు ఆనాడు రాజీనామా చేయకుండా వెన్ను చూపి పారిపోయిన వ్యక్తి. అంటే బీజేపీ అధ్యక్షుడు ఆనాడు తెలంగాణ కోసం త్యాగం చేయలే, రాజీనామా చేయలే. అదేవిధంగా ఈనాటి ముఖ్యమంత్రి తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే చేయకుండా పారిపోయిన వ్యక్తి. ఇవాళ వాళ్ళు కేసీఆర్ను విమర్శిస్తున్నారు, ఇవాళ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తా ఉన్నారు. బీఆర్ఎస్ఏ లేకపోతే, కేసీఆర్ లేకపోతే 14 ఏళ్లు ఈ పోరాటాన్ని కొనసాగించుండకపోతే, ఆమన్న నిరాహార దీక్ష పట్టుండకపోతే ఇవాళ ఆలోచించాలని కోరుతాం. రాజీనామా చేయమంటే ధైర్యం లేదు. రాజీనామా చేయకుండా వెన్ను చూపి పారిపోయిన నాయకుడు, ఒక్కనాడు జై తెలంగాణ అనే వ్యక్తి, అమరులకు ఒక్కనాడు శ్రద్ధాంజలి ఘటించని వ్యక్తి, ఇంకా ఆయన ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డి ఈ రేవంత్. మాట్లాడతా కొద్దిగా లేస్తే కేసీఆర్ చెప్పి మన పూటే గడవదు. కేసీఆర్ తప్పపోతే, కేసీఆర్ గారి గురించి మాడకపోతే ఏది మాటైనా కాళేశ్వరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటాడు. కాళేశ్వరం గురించి చెప్తే ఏమన్నా అందరం కూర్చొని చూస్తున్నాం. లైవ్ పెట్టిండు, ఆయన పెద్ద మనగాడు బాగా చెప్తాడు అనుకోని. ఆ లైవ్లో ఫస్టే దేవాదుల గోదావరి బేసినేనా అన్నాడు. పక్కపట్టి గోదావరి బేసిన్ ఉత్తమకుమార్ రెడ్డి దీనికి దేవాదులు ఏ బేసిన్లో తెలియదు. రోజు కాళేశ్వరం మీద ప్రజెంటేషన్ ఇస్తాను కూర్చున్నాడు. అది చదిపోతట్టుందిరా నాయన అని చెప్పేసి అంటే లైవ్ కట్ చేసి తర్వాత లైవ్ ఇయ్యలే. ఇలా చదువురాన్న సంగతి ప్రపంచానికి అర్థమైంది కాబట్టి నీకు ఎత్తున్నాడు ప్రజల మీద ప్రేమ, రైతుల మీద ప్రేమ లేదు, రైతాంగం మీద ప్రేమ లేదు, 42% రిజర్వేషన్ అని చెప్పేసి బీసీల మీద ప్రేమ ఉన్నట్టు వలకపోస్తున్నావు. అసెంబ్లీ తీర్మానం చేసినావు, కేంద్రానికి పంపించినా అన్నావు, మళ్ళీ ఇప్పుడు ఆర్డినెన్స్ చేస్తున్నాడు. ఆర్డినెన్స్ అనేది అసెంబ్లీ తీర్మానం కంటే గొప్పదా? ఉన్నది అరసోయి నీకేమని తెలుసా చట్టసభల గురించి? అసలు
అసెంబ్లీ తీర్మానం కంటే ఆర్డినెన్స్ గొప్పది కాదు. ఆర్డినెన్స్ తెచ్చినా మళ్ళీ తీసుకొచ్చి అసెంబ్లీలో తీర్మానం చేయాలి. ఆర్డినెన్స్ ఏంటంటే అసెంబ్లీ లేనప్పుడు ముందే అడ్వాన్స్ ఇచ్చి తర్వాత రాటిఫికేషన్ అసెంబ్లీలో తీర్మానం చేసుకుంటాం. అసెంబ్లీ తీర్మానం చేస్తుంది, కేంద్రానికి పంపుతుంది. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి హైకోర్టు ఏమైనా ఆయన గిన్ని రోజులు అవుతుంది అని చెప్పేసి మనం తిట్టాగానే సెప్టెంబర్ 30 లోపల పెడతాం అన్నారు కాబట్టి, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పటికిప్పుడు దొంగ ప్రేమ నటించి రైతు బంద్ చేయాలి, ఇప్పటికిప్పుడు దొంగ ప్రేమ నటించి ఆర్డినెన్స్ తెస్తున్నామంటే సౌరాంగంలో చెప్పినట్టు చెప్తున్నాం. అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత దాన్ని పట్టుకుని ఆర్డినెన్స్ ఇస్తున్నామంటే వీళ్ళకి ఎంత చదువు వస్తుందో దయచేసి అర్థం చేసుకోండి. అవగాహన లేనటువంటి వాళ్ళు మన మంత్రులు, ముఖ్యమంత్రులు. దాదాపు 20 నెలలు కావస్తూ ఉంది. నువ్వేం చేసినావు ఒక్కటి చెప్పు. మనం తీసుకొచ్చిన దవాఖానకు పోయి నువ్వు కొబ్బరికాయ కొట్టొస్తావు, మేము తీసుకొచ్చినటువంటి చెక్ డ్యామ్లకు పోయి కొబ్బరికాయలు కొట్టొస్తావు, మేము తీసుకొచ్చినటువంటి రోడ్లకు పోయి కొబ్బరికాయలు కొట్టొస్తావు, మేము తీసుకొచ్చిన మున్సిపాలిటీ ఆఫీస్కి పోయి కొబ్బరికాయలు కొట్టొస్తావు, మేము తీసుకొచ్చిన మున్సిపాలిటీ ఆఫీస్ ఫండ్లకు నేను తెచ్చినా అని చెప్పి ప్రచారం చేసుకుంటావు. జర్రైన సిగ్గు ఉండాలి కదా, బుద్ధి ఉండాలి కదా. నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి శాంక్షన్స్ ఏందో, జీవోలు ఎందుకు పట్టుకొని వచ్చి ఇంకో ఏ తారీఖు వచ్చే చూడదని చెప్పేసి చూపి దమ్ముంటే ఇదే రేవంత్ రెడ్డి కూడా మాది రైతు రాజ్యం, రైతు సంక్షేమ ప్రభుత్వం, ఏడికి వస్తావారా చూసుకుందాం, నేను సవాలు విసురుతున్నా, కేసీఆర్ వస్తారా కేటీఆర్ వస్తారా రండి రైతుల పక్షాన మాట్లాడతా అని చెప్పిండు. సరే పేరు తీసుకొని చెప్పిండు కదా, మరి నేను వస్తున్నా అని చెప్పి కేటీఆర్ గారు ప్రెస్ క్లబ్కి వచ్చి ఢిల్లీకి వారిపోయాడు. సమాధానం లేదు. వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతాడు, క్లబ్లకు పబ్లకు నేను రాను అని మాట్లాడతాడు. అంటే ఒక జర్నలిస్ట్ పెట్టుకున్నటువంటి ఒక ప్రెస్ క్లబ్ను పెట్టుకొని ఆయన ఆడకేళ్ళు ఇచ్చినోడే, ఆడ మాట్లాడినోడే దాన్ని పబ్బులతో పోలుస్తాడు. ఇంత కన్నగౌరవం దేనికి, ఇంత బలిపేందుకు, ఇంత అహంకారం దేనికి అంటూ పారిపోయాడు. మళ్ళీ వచ్చిన తర్వాత ఏమంటాడు, క్లబ్బుల పబ్బులను మాడుకుంటేనే నేను కేసీఆర్ గారి ప్రతిపక్ష నేత హోదాలో స్పీకర్ గారికి ఉత్తరం రాయమన్నా, స్పెషల్గా అసెంబ్లీ నిర్వహిస్తా అని చెప్పిన, సూచన చేసిన, నేను ఎప్పుడు సవాల్ ఇస్తున్నట్టు నోరా దాటమట్ట నా నోరా ఏమనాలో రాని నాకు అర్థం కాదు.